హరీష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కేసీఆర్ నోటీసులపై మీరు ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇదొక కుట్ర. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు స్వరాష్ట్ర కళను సాకారం చేయడమే కాదు, దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శకంగా, దిక్సూచిగా, తెలంగాణను భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారు నిలిపారు. అలాంటి చారిత్రాత్మక నాయకుడి మీద బురద జల్లాలని ప్రయత్నించడం అంటే ఇది సూర్యుడి మీద ఉమ్మివేయడమే. రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేతగాక ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, ఇవాళ సింగరేణి బొగ్గు కుంభకోణ మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ సిట్టు పేరిట ఓ చిల్లర డ్రామా, చౌకబార్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్న నాకు, నిన్న కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ గారికి, ఈ రోజు కేసీఆర్ గారికి ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. టీవీ సీరియళ్లను మించిపోయింది ఇది. అంటే కేవలం మున్సిపల్ ఎన్నికల ముందు ఒక మురికి రాజకీయం, మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి రాజకీయ వేధింపులతోని చర్చను పక్కదో పట్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లి రేవంత్ రెడ్డి గారు నేను మహాలక్ష్మి పేరిట మహిళల్ని మోసం చేశానని ఓటు అడగలేడు. రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశానని ఓటు అడిగే పరిస్థితి లేదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేస్తానని ఓటు అడిగే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు, ఈ 420 హామీలు అమలు కాలేదు. ప్రజల్లో వెళ్లే ముఖం లేదు. ప్రజలకు ఏం చెప్పాలో చేసింది చెప్పుకోవడానికి లేక ఇలాంటి దివాళాకోరు రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతా ఉన్నాడు. ఇలా చరిత్ర సృష్టించిన వాడు కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతకంటే శాశ్వతం కాదు. ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉంది, నీ కుట్రలను గమనిస్తా ఉంది, నీ రాజకీయ వేధింపులను గమనిస్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేరు. మేము నువ్వు ఎన్ని సిట్లు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా తప్పకుండా వాటిని ఎదుర్కొంటాం. నిన్ను మాత్రం నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 6 గ్యారంటీలు, నీ 420 హామీలు అమలయ్యేదాకా నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రజలు తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇదంతా కూడా ఒక చిల్లర రాజకీయం. ఇప్పుడు సింగరేణి మీద గత 2 వారాల నుంచి ప్రతిపక్షంగా అవినీతిని అంతా బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆధారాలతో సహా బయట పెట్టాం. దాన్ని డైవర్షన్ చేసేందుకు, ఒక రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఈ సిట్టు పేరు మీద డ్రామాలు చేస్తున్నారనేటువంటిదే నా భావన. ఈ రోజు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.